गाइज मैं अभी हूँ दुनिया के सबसे ज्यादा बच्चे पैदा करने वाले इंसान के साथ, मूसा हसाइया कसेरा। ये है युगांडा के ईस्टर्न पार्ट में बुगीजा गांव है, बुटलेजा डिस्ट्रिक्ट में। 12 बीवियां हैं, 102 बच्चे हैं, 578 पोते पोतियां हैं। तो अभी आपको इनके परिवार से मिलाता हूँ। मूसा भाई को इसके पूरे बच्चों का नाम भी नहीं पता है। 578 पोते पोतियां हैं और 102 बच्चे हैं ना, उनमें से मुश्किल से मुझे 40-50 के नाम याद होंगे, बाकी लोगों के मुझे नाम भी याद नहीं है। डू यू नो योर ऑल चिल्ड्रंस नेम? When I don't have register, I never remember all of the name. रजिस्टर में नाम नोट कर रखे हैं भाई ने सारे बच्चों के। नोवाक। ओके। ये है मूसा कसेरा का परिवार। ये तो बहुत बड़ा परिवार है, बाकी तो खेतों में यहाँ पे आसपास गए हुए हैं। इतने ज्यादा लोगों में हमारी पंचायत में ना सरपंच का चुनाव जीत जाए कोई भी बंदा। ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో నా నేమ్ వెంకటరమణ. నేను బేసికల్గా గవర్నమెంట్ టీచర్ని. సో గవర్నమెంట్ టీచర్గా నేను ఒక 10 years నుంచి హెచ్జిటీగా వర్క్ చేస్తూ సో నెలకి 50,000 శాలరీ తీసుకుంటున్నాను నేను. సో వెస్టేజ్ అనే ఇండస్ట్రీలోకి, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలోకి ఒక 2 సంవత్సరాల క్రితం 2020లో జనవరిలో రావడం జరిగింది. సో ఈ ఇండస్ట్రీలోకి యాజ్ ఏ పార్ట్ టైమ్గా నా గవర్నమెంట్ జాబ్ నేను చేసుకుంటానే. సో గవర్నమెంట్ జాబ్ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ మనం పొందలేము మనం. సో ఈ ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క వెస్టేజ్ ఇండస్ట్రీలోకి 2 years బ్యాక్ రావడం జరిగింది. వచ్చి వర్క్ చేసుకుంటూ యాజ్ ఎ పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటూ ఖాళీ ఉన్న టైంలో, హాలిడేస్లో, వర్కింగ్ టైంలో కాకుండా మిగిలిన టైంలో చేసుకుంటూ సో ఈ బిజినెస్ గ్రోత్ చేసుకుంటూ నేను ఫస్ట్ మంత్ 81 రూపీస్ తీసుకున్నాను. నేను హైయెస్ట్గా ఈ వెస్టేజ్ ద్వారా మంత్లీ 1 lakh తీసుకుంటున్నాను. సో మంత్లీ 1 lakh తీసుకోవడంతో పాటు మన వెస్టేజ్ కంపెనీ ద్వారా 14 lakhs I-20 టాప్ అండ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో త్రూ వెస్టేజ్ ద్వారా. సో రైట్, గవర్నమెంట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా, లేదా ప్రైవేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఊహించుకోండి ఈరోజు మన జాబుల్లో శాలరీ గ్రోత్ ఎలా ఉంది. సో శాలరీ గ్రోత్ అనేది 10 yearsకి డబల్ అవుతుంది. బట్ వెస్టేజ్లో శాలరీ గ్రోత్, ఇన్కమ్ గ్రోత్ ఎలా ఉంటుందంటే మల్టిప్లై అవుతుంది. సో 2 years బ్యాక్ 81 రూపీస్ ఉన్న నా ఇన్కమ్ లాస్ట్ మంత్ 1 lakh రీచ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. సో ఇంకో రెండో పాయింట్ ఏంటంటే మన జాబ్స్లో చూసేపటికి యాక్టివ్ ఇన్కమ్ మాత్రం ఉంటుంది, అంటే వర్క్ చేసినంతకాలం డబ్బులు వస్తుంది. బట్ వెస్టేజ్లో మనం కొంత నెట్వర్క్ బిల్డ్ చేసిన తర్వాత యాసివ్ ఇన్కమ్, వర్క్ చేయడం ఆపేసిన నెట్వర్క్ చేయడం ద్వారా మన ఇన్కమ్ అనేది ఆగద్దు. సో అదేవిధంగా థర్డ్ బెనిఫిట్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈరోజు మనం కష్టపడేది సెక్యూరిటీ పర్పస్. ఈరోజు జాబులో సెక్యూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్, గవర్నమెంట్ జాబులో ఉందంటే క్వశ్చన్ మార్క్.